వెల్కమ్ టు ఎన్ఆర్కే నారెట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సేవకులను, క్రైస్తవ సేవకులను పరిశుద్ధాత్మ దేవుడు వాడుకోవాలి. అంతేగాని సేవకులైన వారు, పాస్టర్లైన వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాడుకుంటూ, తప్పుగా వాడుకుంటూ వారి పబ్బం గడుపుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి చాలామంది సేవకులు తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, తప్పుగా వాడుకుంటున్నారు. తమ సంఘాల్లో, తమ పరిచర్యల్లో, తమ ప్రసంగాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిజ స్వరూపాన్ని, అసలు స్వరూపాన్ని కాకుండా ఆ పరిశుద్ధాత్మకు అనేకమైన వాటిని ఆపాదించి ఇదే పరిశుద్ధాత్మ లేకపోతే ఇదే పరిశుద్ధాత్మ శక్తి అని అందరూ నమ్మిస్తూ మభ్యపెడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు యేసు ప్రభువారు మనకిచ్చిన వరం. యేసు ప్రభువారు ఈ లోకంలో చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైపోతూ శిష్యులకు చెప్పిన మాట, మీకు ఒక ఆదరణకర్తను నేను పంపిస్తానని చెప్పినప్పుడు పెంతెకోస్తు దినములో పరిశుద్ధాత్మ దేవుడు అఫీషియల్గా ఈ భూమి మీదకి వచ్చారు. మనుషుల్లో లేకపోతే ఆయన ఏర్పరచుకున్న సేవకుల్లో ఉండి తమ జ్ఞానాన్ని, తన శక్తిని నడిపిస్తాడు, బలపరుస్తాడు. అనేకమైన గొప్ప సేవ చేయడానికి మనకు జ్ఞానాన్ని, తెలివిని, వివేచను, ఆత్మ వరములను, ఆత్మతో కడిగిన ఒక బలాన్ని, స్ట్రెంగ్త్ అందజేస్తారు. అయితే దాన్ని ఆసరాగా చేసుకొని చాలామంది, కొంతమంది పరిశుద్ధాత్మ శక్తి అంటే కర్చీపులలో ఉంటుంది, చైర్స్లలో ఉంటుంది, కర్రలలో ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఊదితే వస్తాడు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు కొట్టితే వస్తాడు, గట్టిగా అరిస్తే వస్తాడు. ఇలా రకరకాలైన పరిశుద్ధాత్మను ప్రొజెక్ట్ చేస్తూ క్రైస్తవ్యాన్ని దిగజారుస్తున్నారు. బైబిల్ను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. బైబిల్ యొక్క నిజమైన తాత్పర్యాన్ని, దానికి అర్థాన్ని మార్చేస్తున్నారు. మొన్న బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు, కల్వరి ప్రత్యక్షత మినిస్ట్రీస్ బెల్లంపల్లి ప్రవీణ్ కుమారు, పరిశుద్ధాత్మ పొందుకున్న వారు భాషలు మాట్లాడితే, అన్య భాషలు మాట్లాడితేనే, అన్య భాషలు ఎవరైతే మాట్లాడతారో వారికి సమస్యలు పోతాయి, ఇబ్బందులు పోతాయి, సంతానలేమిలు పోతాయి, వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ ఇక్కట్లు, శ్రమలు పోతాయి. మనం వచ్చే ప్రతి సమస్యను ఎదుర్కోవాలంటే అన్య భాషలు మాట్లాడడం ఒకటే తారక మంత్రం, లేకపోతే అదే నిజమైన సూత్రం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. రీసెంట్గా కొన్ని వీడియోస్ చూస్తున్నాను. ఒక పాస్టర్ గారు ఒక కుర్చీ అక్కడ వేసి దానికి ప్రార్థించి ఆ కుర్చీలో కూర్చుంటే కుర్చీకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చిందని, ఆ కుర్చీలో కూర్చున్న వారు పరిశుద్ధాత్మ శక్తి వచ్చి బాగా గెంతులేయడం, బాగా కింద పడిపోవడం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు అల్లరికి కర్త కాదని బైబిల్ చెప్తున్న మాట. క్రమశిక్షణకు, సరైన జీవితానికి నిలబెట్టడానికే కానీ పడిపోవడానికి, అల్లరికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ కర్త కాదు. సో ఈ వీడియో చూసి నాకు షాక్ అయిపోయాను. కొంతమంది అక్కడ పడిపోతున్న దృశ్యం, దొరలాడుతున్న దృశ్యం చూసి నేను చాలా షాక్ అయిపోయాను. మీరు కూడా చాలా షాక్ అవుతారు. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో క్లిప్పు ఆ కుర్చీకి పరిశుద్ధాత్మ శక్తిని అందించి ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ ఇక దొరలేస్తూ, కింద పడిపోతూ ఒక రకమైన విన్యాసాలు చేస్తున్నారు. ఒకసారి ఆ వీడియో చూడండి. receive grace. स्वर्गीय दर्शन, स्वर्गीय सामर्थ हमारे बीच में। चेयर के पास जब आ रहा था, मुझे ऐसे लग रहा था कि मैं छू नहीं पाऊंगा चेयर को। जैसे मैं चेयर पर बैठा, मुझे ऐसा लगा कि जैसे परमेश्वर ऐसे कलीसिया में पूरी घूम के गया है परमेश्वर प्रभु यीशु। और आज हम उस ग्रेस को देखेंगे कि उसकी दी हुई पदवी पे कौन कौन टिका हुआ है। मेरे पिता, जो पदवी तूने दी है अपने फजल से दी है, स्वर्गीय दर्शन, स्वर्गीय सामर्थ हमारे बीच में। और एक एक जन आगे बैठ
होली स्पिरिट मेरे को आ रहा था तो मेरे को सिर्फ लाइट ही दिखाई दे रही थी कि पूरा ही लाइट से भरा हुआ है, कुछ भी नहीं मेरे को दिखाई दे रहा था, सिर्फ एक लाइट एक थी मेरे को कि बस मेरे को वही दिखाई दे रही थी। और जब मैं होली स्पिरिट से भरी मेरे को कुछ पता नहीं लग रहा मेरे को। చూసారుగా పాస్టర్ గారు ప్రార్థన చేసి కుర్చీకి పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చినట్టుగా అక్కడ ఉంది. ఆ తర్వాత ఒకరి వెంట ఒకళ్ళు, కొంతమంది యవన స్త్రీలు, కొంతమంది పురుషులు వచ్చి ఒకరి వెంట ఒకరు వచ్చి ఆ చైర్లో కూర్చోగానే ఆ చైర్లో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి వీళ్ళ మీదకి ఆవరించి వీళ్ళు కింద పడిపోవడం లేకపోతే దొర్లిపోవడం, ఒక రకమైన విన్యాసం చేయడం చేస్తున్నారు. మరి కుర్చీల్లో పరిశుద్ధాత్మ ఉంటారు. పరిశుద్ధాత్మ ఉండే స్థలము మనుషుల స్థలం, మనుష్య హృదయంలో ఉంటాడు. మనుషుల్ని గైడ్ చేస్తాడు, మనుషుల్ని లీడ్ చేస్తాడు, మనిషికి జ్ఞానం ఇస్తాడు, మనిషిని లేపుతాడు, ఏది మంచో ఏది కాదో మనకు నేర్పి మనల్ని నిలవబెట్టేవాడు. మన సేవా జీవితంలో గొప్ప మాదిరికరమైన సేవ చేయటానికి మనల్ని పురికొల్పేవాడే తప్ప ఇలా పడగొట్టేవాడు, దొర్లేవచ్చేవాడు, కుర్చీలలో కర్చీపులు ఉండేవారు కాదు. చాలామంది కర్చీపుల్లో పరిశుద్ధాత్మ ఉంటుందని, మరొక దాంట్లో పరిశుద్ధాత్మ ఉంటుందని ఇదొక వ్యాపారంగా మారిపోయింది. ఇప్పుడు ఈ కుర్చీలో పరిశుద్ధాత్మ, ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ లేచి గంతులేసి ఇది చేస్తున్నారు. ఎంత ఇది ఎట్లుందంటే ఇది పరిశుద్ధాత్మ కాకపోగా అన్యుల దగ్గర, వేరే వాళ్ళ దగ్గర మన క్రైస్తవం అనేది చిన్నగా మారిపోయింది, చిల్లరగా మారిపోయింది. ఇలాంటి ఇది వల్ల ఆ పాస్టర్ గారు ఒకవేళ అక్కడే పరిశుద్ధాత్మ శక్తి ఉందనుకుందాం, కాసేపు ఉందనుకుంటే ఆ పాస్టర్ గారి పోయిస్తారు చూశారు కదా, ఆ కుర్చీలో ఒకవేళ పరిశుద్ధాత్మ ఉంటే ఆ కుర్చీలో కూర్చున్న ఆ పాస్టర్ గారు కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చున్నాడు. మరి ఒకవేళ పరిశుద్ధాత్మ ఉంటే పరిశుద్ధాత్మకు ఇవ్వాల్సిన గౌరవం అదేనా? నిన్ను పరిశుద్ధాత్మ వాడుకుంటున్నాడా, నువ్వు పరిశుద్ధాత్మ వాడుకుంటున్నావా? అంటే పరిశుద్ధాత్మ నీకు అసిస్టెంటా? పరిశుద్ధాత్మ నీ కింద ఉంటుందా? పరిశుద్ధాత్మ నువ్వు వాడుకుంటున్నావు అంటే పరిశుద్ధాత్మ నువ్వు చెప్పినట్టు ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? ఆ కుర్చీలో ఆ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. వాళ్ళందరూ వచ్చి 1 by 1 ఆ కుర్చీలో కూర్చొని కింద పడుతుంటే ఆ పాస్టర్ గారు వెనకాల సోఫాలో కూర్చున్నారు. మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. ఆ సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఒక కేర్లెస్గా, ఒక రెక్లెస్గా అక్కడ ఆ మైక్లో మాట్లాడుతున్న పరిస్థితి చూద్దాం. ఒకవేళ అక్కడ హోలీ స్పిరిట్ పవర్ ఉంటే అంత కేర్లెస్గా, అంత రెక్లెస్గా, అంత గౌరవం ఇవ్వని స్థితిలో పాస్టర్ గారు ఉంటారు. పరిశుద్ధాత్మ ఏమైనా మన అసిస్టెంటా అండి? పరిశుద్ధాత్మ ఏమైనా మనకు ఇక్కడి నుంచి పో, అక్కడి నుంచి రా, అక్కడికి రా, ఇక్కడికి వెళ్ళిపో అంటే రావడానికి, ఆవరించడానికి, పోవడానికి ఏమన్నా ఆ పరిశుద్ధాత్మ మన అసిస్టెంటా? మనం చెప్పిన పాలేరా, మన బంట్రోతా? మనం పరిశుద్ధాత్మ వాడుకోవాలా, మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు వాడుకోవాలన్నా? ఏంటి పిచ్చి పని? వాళ్ళు దొరలేస్తున్నారు, ఇది చేస్తున్నారు. పెద్ద లైట్ వచ్చిందని వాళ్ళు ఒక సాక్ష్యం చెప్తున్నారు, లైట్ వచ్చింది, నన్ను ఇది చేస్తాను, చూశాను, నన్ను చూడగానే ఇది అయిపోయిందని చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి చాలా దుఃఖపెడుతున్నారు. పరిశుద్ధాత్మ చర్యలు కాని వాటన్నిటిని క్రైస్తవత్వంలోకి చొప్పించి క్రైస్తవాన్ని గందరగోళంలో స్థితిలోకి తీసుకువెళ్తున్నారు, గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారు. ఇది ఎంత మాత్రమో కరెక్ట్ కాదు. అలా చేస్తున్న సేవకులను గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శిక్ష బహుభయంకరంగా ఉంటుంది. పరిశుద్ధాత్మను దూషించిన వారికి కానీ, పరిశుద్ధాత్మను తప్పుగా ప్రొజెక్ట్ చేసిన వారికి శిక్ష బహుభయంకరంగా ఉంటుంది. ఈ పరిశుద్ధాత్మ కోసం అనేక మంది వాళ్ళ ప్రాపకం కోసం, ఏదో పరిశుద్ధాత్మ శక్తి ఉంది, నాలో ఉంది, హోలీ స్పిరిట్ పవర్ ఉందని చెప్పుకోవడం కోసం చాలా మంది పాస్టర్లు ప్రయాసపడుతున్నారు. వాళ్ళు ఏదో ఫేమస్ కావడానికి చూస్తున్నారు తప్ప పరిశుద్ధాత్మ దేవుని తప్పుగా ప్రొజెక్ట్ చేసి శిక్షలోకి వెళ్తున్నారు సంగతి చాలా మంది మర్చిపోతున్నారు. ఇకనైనా ఇలాంటి విన్యాసాలు పరిశుద్ధాత్మ పేరు చెప్పుకొని, పరిశుద్ధాత్మ దేవుడి పేరు చెప్పుకొని ఇలాంటి విన్యాసాలు మీరు మానాలి, మీరు మారాలి. అవి మానండి. చక్కగా మీరు మీ సేవను కొనసాగించమని మిమ్మల్ని ప్రేమతో వినయంగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.